మన మొదటి రాత్రి రంజుగా ఉంది కదా. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, వీళ్ళున్నన్నాళ్ళు మనకు అదింతే. నీ బొంద పడుకోరా. ఏంట్రా శేఖర్? రే ఏంట్రా అలా ఉన్నావు? ఏంట్రా కళ్ళు పీకిపోయాయి? ఏమైందిరా? ఒంట్లో బలదా? పూర తగ్గాయో ఏంటి విషయం? రే రాత్రంతా నిద్ర లేనట్టుందిరా. The newspaper is paying us to work here. మజాక్ ఉడానికి సమయం नहीं है. వెళ్ళండి. ఏమయ్యా శేఖర్, కళ్ళేమిటి అంత ఎర్రబారినాయి? చాలా టైర్డ్గా ఉన్నట్టున్నా? రాత్రంతా నిద్ర లేదా? నీ కూతురికి నికా జరిగిందమ్మా. మంగని లేకుండా, తారీఖు లేకుండా, రచ్చా జరగకుండా, అమ్మ అబ్బాజాన్ లేకుండా నికా జరిగింది. ఇలా ఇంటి నుంచి పారిపోయి నికా చేసుకున్నందుకు క్షమించండి. అబ్బాకి నిదానంగా నువ్వే నచ్చ చెప్పాలి. నా మీద అబ్బాకి ఎంత కోపం ఉన్నా నేను ఆయన కూతురునే కదమ్మా, దాన్ని ఎవరూ కాదనలేరు. నేను సంతోషంగా ఉన్నానమ్మా. శైలాబాను ఏంటంట? పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావడానికి 10 గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పెళ్ళాన్ని ఒక్కసారి కూడా గట్టి కావాల్చుకున్న ముద్దిలా ఎలా? నాకు ఎలా క్లాసికల్ జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా. ఇప్పుడైతే ఏంటంట? ఎప్పుడు నాకు భయం వేస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలనుకుంటారు. అయ్యో అదంతా రూమ్ లో. రూమ్ జూలా ఉంది. అప్పుడు పట్టాలి. ఎలా చెప్పు, మనకు పెళ్ళి 36 గంటలు అయింది. తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా. అయ్యో तुम्हारे लिए बानू माजी माजी माफ कीजिए माफ कीजिए माफ कीजिए. चिट्टी 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 चिट्टी. थैंक यू. सॉरी सॉरी माजी. बानू మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారు రాశారు. ఒకసారి చదివి చూడరు? తర్వాత చూద్దాంలే. వంటింట్లో నాకు చేతులాడు. ఏం రాసుంటారోనని బుర్రం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు. డబ్బులు పంపారా? కోపం పోయిందనుకుంటాను. ఓం నమ ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నేను చేతులు కడుక్కున్నాను. కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు.
ఎటువంటి అమ్మాయి రాది? చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడిచి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులేం కాదు. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు, నా వాళ్ళని ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావా? చెప్పండి. ఆయన రాసిందని నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లని నాకు తెలుసు, కానీ నువ్వు ఇలా మీరు మార్చకండి. ఆయన రాసింది చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా? దగా చేయలా, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. నిన్ను కూడా ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందు ఏమైనా ఊరుకో. दीदी आई लव यू बोला. ఇంటావిడికి మన అవస్థ తెలిసినట్టుంది, అందుకే చుట్టాలు పంపిస్తుంది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना. మీరేనా? మరి ఇంకెవరు? ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయాను, భయం వేసింది. ఎక్కడికి? అయ్యో ఏంటిది? వెళ్ళపడ లేకుండా. నాకు కూతురుండేది, అది ఎప్పుడో తెచ్చింది. ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు. చుట్టరికాలు కలుపుకోవడానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడు రాడు. నాకు ఇటుకలు కావాలి. దొరుకుతాయో దొరకవు కనుకో పెద్దబాయ్. ఒక లోడ్ కావాలి ఉత్తర దేశం పంపించడానికి. ఉత్తర దేశం పంపడానికి బషీర్ దగ్గరికి ఎందుకు? అక్కడ ఇటుకలు ఉండవా? ఈ మాటలు ఇతనికి అనవసరం.
డబ్బెంత ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు. ఇటుకి 75 పైసలు, లోడ్ 2000 రూపాయలు. చెప్పు. 1000 రూపాయలు భయాన. ఒక్కొక్క రాయి మీద రాముడి పేరు వెయ్యాలి. ఏమిటన్నా ఇది? అయోధ్యకి పట్టి దగ్గరికి వచ్చి మా రాముడి గుడి కట్టుకోబోతున్నాం. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రాయి పంపాలి. మన ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాల తరఫున నేనే పంపుతున్నాను. కొట్టకుండా నా కొడుకు చేసిన పాపానికి ఈ రకంగానే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. పట్టుకోండి వాడిని, పట్టుకోండి. 3 रुपए से ज्यादा नहीं। नहीं माँ जी नहीं सुनो, नहीं करोटा मेरे को इसे 3 रुपए दे दो। ఇవాళ కొంచెం బిడ్డ రొంబ ఏమాత్రమే నా పిల్లలు हाँ, दीदी, 2 रुपया और दे दीजिए मेहरबानी नहीं। कीजिए, 2 रुपया नहीं। सिर्फ 2 रुपया रोज तुम्हारे पास से लेते हैं सब्जी। ये ना हो तो चलो 3 रुपए में दे दो। నాకు ప్రమోషన్ ప్రూఫ్ రీడర్ నుంచి రిపోర్టర్ గా మార్చేశారు. నెలకి 2500 జీతం. అంత నీ అదృష్టమే. ഈ പങ്കജമ്മയ്ക്ക് എല്ലാം അറിയാം. നീ ഈ കഴിവയുടെ മനസ്സിനെ കളിപ്പിക്കുകയല്ലേ? అది కాదు పంకజం, ദ്രോഹി. నీకు ద్రోహం చేస్తానా పంకజం? కుచ్చుకుచ్చులు. తర్వాత రా. ఓ విషయం చెప్పాలి. తర్వాతనా? ఈ కుక్కర్ కోతుకొస్తే వాడిని నేనేం చేయను. కంగారులో అన్నీ పడిపోయినాయి. నన్ను మీరే అనవసరంగా భయపెట్టేశారు. ముఖ్యమైన విషయం చెబుదామని ఒక్క నిమిషమేగా అడిగాను. ఈ పటికల్లా నేను చెప్పాల్సింది చెప్పేదాన్ని. ఈ విషయం నాలో నేను ఎక్కువసేపు దాచుకోలేను. తల బద్దలైపోతుంది. ఏమిటి, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. పూలకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్ల గుల్ల హల్ల గుల్ల నింగి నెలడిడికి నీకు నాకు ఇడికి గుల్ల గుల్ల హల్ల గుల్ల. చూసుకోగలమా బాను? అందుకల్లా ఉన్నాడుగా. మన బిడ్డ కోసం 2 దేవుళ్ళు ఉన్నారు కదండి.